ఈ గ్రామమునకి దేవాది దేవుడు వచ్చి ఈ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దిగువశంభు గ్రామానికి మహా శుభవార్త ఏంటి అంటే, దేవాది దేవుడు సువార్త అనే ఒక పదముతో ఇక్కడ సేవకులందరూ వచ్చారండి. ఈ ఊరి రక్షణ కోసం, ఈ ఊరు మారుమనసు పొందాలని, ఈ ఊరు రక్షణ పొందాలని, ఈ ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని దేవాది దేవుడు ఇక్కడ సేవకులందరినీ పంపించాడండి. హల్లెలూయా. దేవాది దేవుణ్ణి మీరు తెలుసుకుంటారని, యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసమే ఈ భూమి మీదకి వచ్చారని, దేవాది దేవుడు మన కోసమే కల్వరి శిలువలో రక్తం కార్చాడని, మన కోసమే మరణించాడని, మన కోసమే మానవ రూపిగా వచ్చాడని, మరియ గర్భములో ఒక శిశువుగా జన్మించి మన కోసమే, కేవలం అంటే కేవలం మన కోసమే, మన రక్షణ కోసమే, మన పాపాలు కడగడానికి కోసమే, మనం చేసిన అవరోధాల కోసమే, మనం చేసిన చెడు తలంపుల కోసమే, మనము నడిచిన చెడు నడతల కోసమే దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను చెప్పవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు నిజ దేవుడు, నిజ రక్షకుడు, నిజ విమోచకుడు, మన కోసమే విమోచకుడిగా వచ్చాడు. మనం చేసిన అపక్రియలకి, మనం చేసిన చెడు పనులకి, మనం చేసిన ప్రతి ఒక్క దరిద్రమైన పనుల కోసం ఆయన కల్వరి శిలువలో ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చి, మనము చేసిన పాపాల కోసం, మనము చేసిన ద్రోహాల కోసం, మనం చేసిన అన్యాయాల కోసం ఆయన కల్వరి శిలువలో మేకులు కొట్టించుకున్నాడండి. ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడండి. మనం చేసిన తలంపులు పాపముల కోసం కొరడా దెబ్బలు తిన్నాడండి. మన తలలో ఉన్న దరిద్రమైన తలంపుల కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడండి. మన కోసం పక్కలో బల్లెం పొట్లు కూడా పొడిపించుకున్నాడండి. మన కోసమే, కేవలం అంటే మన కోసమే, మన కోసం అంటే మన కోసమే, మీకోసము మా కోసము దేవాది దేవుడు ఆకాశాల్లో తండ్రిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చారండి, చిందించాడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల కొరకై జన్మించాడు, మరణించాడు, మళ్ళా పునరావృతుడయ్యాడు. హల్లెలూయా. దేవాది దేవుణ్ణి మీరందరూ తెలుసుకుంటారని మేము ఈ ఊరు వచ్చి, ఈ గ్రామానికి వచ్చి సువార్త చాటుతున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకుంటారని, దేవాది దేవుణ్ణి తెలుసుకుంటారని, దేవాది దేవుణ్ణి ఎరుగుతారని, దేవాది దేవుళ్ళు నడుస్తాడని మేము ఈ సువార్త చెప్పడానికి వచ్చామండి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి, తన క్రయధనం ఇచ్చి కొనుక్కున్నాడండి. తను జీవము గల దేవుడై మళ్ళా లేచాడండి. సమాధిలో నుంచి చనిపోయి సమాధిలో పెట్టబడి మూడో రోజు జీవము గల దేవుడుగా లేచి మన పాపాల కోసం, మన దోహాల కోసం, మన అన్యాయాల కోసం, మనం చేసిన అన్యాయాల కోసం దేవాది దేవుడు మనల్ని క్షమించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఈ గ్రామానికి వచ్చాడండి. మీ అందరినీ కూడా దేవాది దేవుడు రక్షించడానికి, కాపాడడానికి, మీరు చేసిన, మేము చేసిన ప్రతి ఒక్క పనులు, దరిద్రమైన పనులు, ప్రతి ఒక్క పని కూడా మనం తెల్లవారు లేచి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మనం ప్రతి ఒక్కటి కూడా మంచి పనులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి. ఆ చెడు పనుల గురించి సాతాను ఓడుకుంటాడు, మంచి పనుల గురించి దేవాది దేవుడు ఓడుకుంటాడు. సాతాను ఓడుకున్న వాళ్ళు కూడా దేవుడు ఓడుకుంటాడు, దేవుడు ఓడుకున్న వాళ్ళు కూడా సాతాను ఓడుకుంటాడు. కానీ మన దేవుడు బిడ్డలమై ఉండి దేవుడిలో ఎదిగి దేవుడితో నడుద్దాము. ఈ చిన్న మాటలు, ఈ కొద్ది మాటలు దేవుడు బాగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.